కానీ ఈ సంస్థ చేసేది ఏంటంటే, ఈ సంస్థ మీరు ఏవైతే 5 సంవత్సరాల్లో మీరు చేస్తానని అన్నారో అది మీరు చేస్తున్నారా లేదా ఎప్పటికప్పుడు మానిటర్ చేసే సంస్థ అండి ఓటర్స్ వాయిస్ అనేది. ఈ సంస్థ మీరు ఒక పార్టీగా 5 సంవత్సరాల కాలంలో ఏమేమి చేస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ ఎప్పటికప్పుడు చేస్తున్నారా లేదా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏవైతే చేయలేదో అవి మూడు నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇలా ఎప్పటికప్పుడు మీకు గుర్తు చేస్తూ ఉంటామండి. మీరు ఇది చేశారు, ఇది చేస్తామన్నారు, ఇది చేయలేదు. అలాగే ఒక ఎంపీ అభ్యర్థిగా మీరు ఏమేమి ప్రామిస్ చేశారు మీ నియోజకవర్గానికి చేస్తాను, అలాగే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఏం చేస్తామని చేశారు, అవి మీరు ఏం చేశారు, ఏం చేయలేదు ఎప్పటికప్పుడు మానిటర్ చేసే సంస్థ. ఇప్పటిదాకా ఓటర్స్కి ఓటే తప్ప వాయిస్ లేదనుకుంటున్నారు. ఒక సినిమాలో చెప్పినట్టు నీకు భయపడడానికి నేను ఓటర్ని కాదురా షూటర్ని అని ఒక సినిమాలో చెప్పారు. కానీ ఇప్పటి నుంచి ఓటర్లు అనేవాళ్ళు సైలెంట్గా ఓటు వేసి ఊరుకోవడంతో కాకుండా మాట్లాడడం కూడా మొదలెడుతున్నారండి. కాబట్టి ప్రజాప్రతినిధులంతా కూడా కొంచెం మీరు ఏవైతే చెప్పారో అవి చేయవలసిందిగా మేము కోరుతున్నాము. అలాగే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ని మేము కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం. ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడితే ఇప్పటికి నోటా అనే ఒక బటన్ పెట్టారు. దీనికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం. అయితే ఈ నోటా అనే బటన్ని నొక్కడం వల్ల ఏంటి ఉపయోగం అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే దీని ఇంపాక్ట్ అనేది ఏమీ లేదు ఎలక్షన్ మీద. ఊరికే మనం నోటాని ఇంతమంది నొక్కారు అనడానికి తప్ప. కానీ మేమేమడుగుతున్నామంటే ఎలక్షన్ కమిషన్ని ఒక గెలిచిన అభ్యర్థి కన్నా నోటాకి ఎన్ని అయితే ఓట్లు వస్తాయి ఎక్కువగాని ఓట్లు వచ్చినట్లయితే ఆ ఎలక్షన్ని రద్దు చేసి వెంటనే ఆ నియోజకవర్గంలో తిరిగి ఎలక్షన్ పెట్టాల్సిందిగా మేము ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నామండి. అలాగే ఇంకొకటి కూడా మేము కోరుతున్నాం, ఈ ప్రజాప్రతినిధులుగా వద్దామని ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళందరి కోసం ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దీనివల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకవేళ ప్రత్యర్థులు ఎవరన్నా కానీ ఆ విషయం లేని ఆరోపణలు చేస్తే అటువంటి వాళ్ళు తొందరగా బయటపడి స్వచ్ఛంగా బయటకు పడడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టడం వల్ల వెంటనే వాళ్ళ మీద నేను ఒక క్రిమినల్ని నేను ఒకటి చేస్తాను, ఇది ఎప్పటికీ తేలదు, నా జీవితకాలంలో తేలదు అని ఎవడైతే ఒక ధీమాగా ఉన్నారో అటువంటి వాళ్ళ ధీమాలన్నీ పోయేలాగా ఒక టైం బౌండ్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వీళ్ళందరి కేసుల్ని తేల్చి పారేస్తే కనుక వీళ్ళంతా ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో పొలిటీషియన్స్ వాళ్ళంతా జైళ్ళలోకి వెళ్తారు. ఎవరైతే స్వచ్ఛమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా స్వచ్ఛంగా బయటకు వస్తారు. ఇది కాకుండా దీనివల్ల ఇంకొక ఉపయోగం ఉందండి. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టడం వల్ల క్రిమినల్ అనేవాడు ప్రజాప్రతినిధిగా రావడానికే భయపడతాడు. ఎవడైతే ఒక పంచాయతీ లెవెల్ దగ్గర నుంచి రాష్ట్రపతి పదవి దాకా నామినేషన్ వేయడానికి వచ్చాడో అటువంటి వాళ్ళందరినీ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కిందకి తీసుకురావాలి. అప్పుడు ఏ క్రిమినల్ అయినా సరే ఒక నామినేషన్ వేయడానికే భయపడే పరిస్థితి వస్తుంది. అది చేయవలసిందిగా నేను కోరుతున్నాను ఓటర్స్ వాయిస్ అనే సంస్థ తరపున. దీన్ని చేయడం వల్ల క్రిమినల్స్ అనేవాళ్ళు టోటల్గా ప్రజాప్రతినిధులుగా ఏవైతే రూపాంతరం చెందుతున్నారో ఆ వ్యవస్థ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందండి.